మా ప్రతినిధి సాంబశివరావు ఖమ్మం నుంచి మనకు లైవ్లో ఉన్నారు. రైట్ సాంబశివరావు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రైతుల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? రుణమాఫీ జరిగిందనేది పూర్తిగా ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. నిజంగా క్షేత్రస్థాయిలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు రుణమాఫీ గురించి ఎట్లా ఇబ్బందులు పడుతున్నారు? నిజంగా వాళ్ళు అయిందని సంతోషంగా ఉన్నారా, కాలేదని అయోమయంలో ఉన్నారా? ఏం జరుగుతుంది అక్కడ? రాజేష్, మీకు రెండు అంశాల్లో క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. టెక్నికల్ అంశాలు అండ్ డేటా అంశాలు రెండు రకాలుగానటువంటి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. రుణమాఫీకి సంబంధించి కాంగ్రెస్ సర్కారు రైతు రుణమాఫీ చేసే కంటే కూడా రైతు రుణాలను ఎట్లా ఎగ్గొట్టాలనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇచ్చినటువంటి డేటా ఏదైతే ఇప్పటివరకు మనకు బయటకు వస్తున్నటువంటి డేటా చూసినట్లయితే కనుక తీసుకున్న రుణాలలో కేవలం 38 నుంచి 40% వరకు మాత్రమే వివిధ ప్రాంతాలలో, వివిధ జిల్లాలలో, వివిధ మండలాలలో రుణమాఫీ జరిగినట్టుగా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అనేక రకాలైనటువంటి కొర్రీలు ఇవాళ బ్యాంకర్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో ఎవరికి కూడా లోన్లు పూర్తి స్థాయిలో మంజూరు కాలేనటువంటి పరిస్థితి కనపడుతోంది. 25 రకాల టెక్నికల్ అంశాలను మొదటి ఫేజు, రెండో ఫేజులలో కలిపి 25 రకాల టెక్నికల్ అంశాలను ఏఈఓలు గుర్తించారు. ఏ రకమైనటువంటి టెక్నికల్ అంశం వస్తే ఎందుకు రుణమాఫీ జరగకుండా ఆగిపోయింది అని. ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి రైతులకు కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ కాలేదు. ప్రభుత్వం ఎలిజిబుల్ లిస్టు తయారు చేసి పంపించినటువంటి రైతుల ఖాతాలలో కూడా ఇంకా డబ్బులు పడలేదు. దానికి కారణం ఏంటంటే కొంతమందికి ఆధార్ కార్డులో నెంబర్ వేరే ఉంది, పాస్ పుస్తకంలో ఉన్నటువంటి పేరు వేరే ఉన్నది, ఫోన్ లింకేజ్ లేదనేటువంటి కారణం ఉంది, రుణాలు రెన్యువల్ చేయలేనటువంటి కారణం ఉంది, దానికి కేవైసీ చేయలేనటువంటి కారణం ఉంది. రకరకాల కారణాలు ఉన్నాయి. నో డేటా అవైలబుల్ అని కొన్ని చెప్తున్నారు. 25 రకాల టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని ఇప్పుడు రైతులు బాధపడుతున్నారు. దీనికి ఎడిట్ ఆప్షన్ లేదు. ఎవరు చేయాలి ఎడిట్ అనేటువంటి ఆప్షన్ లేదు. ఎడిట్ ఆప్షన్ కోసం ఏఈఓలకు ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఒకసారి చెప్పింది. ఏఈఓలకు ఇస్తే ఈ లోన్ల సంఖ్య పెరిగిపోయే అవకాశం ఉంటుంది, ఎన్పిఏగా మారిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎడిట్ ఆప్షన్ను ఏఈఓలకి ఇవ్వద్దని బ్యాంకర్లు మొండికేసి కూర్చున్నటువంటి పరిస్థితి వస్తుంది. దాంతో ఎడిట్ ఆప్షన్ కూడా పక్కకు పోయింది. ఇక 2 లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీ జరిగింది, అయిపోయింది అని చెప్పి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. కానీ రాత్రి అంతా కూడా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. బ్యాంక్ సంబంధించినటువంటి మేనేజర్లు, బ్యాంక్ సంబంధించినటువంటి ముఖ్యమైన అధికారులంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న సాయంత్రం నుంచి రైతులు టెన్షన్ మొదలైంది. రుణమాఫీ జరిగిపోయిందని ఒక పక్క వైరా సభలో ముఖ్యమంత్రి సాక్షాత్ ప్రకటించిన తర్వాత మెసేజ్లు రాకపోవడంతో నిన్న సాయంత్రం పొద్దుపోయేదాకా కూడా రైతులు, వివిధ ప్రాంతాలకు సంబంధించినటువంటి రైతులు ఆయా బ్యాంకర్లకు ఫోన్ చేయడంతో వారంతా తలలు పట్టుకుని రాత్రి స్విచ్ ఆఫ్ చేసుకుని పడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు. ఈ డేటా కోసం ప్రయత్నిస్తే కూడా వాళ్ళ నంబర్లంతా కూడా స్విచ్ ఆఫ్ అయింది. ఎందుకు స్విచ్ ఆఫ్ పెట్టారనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే రైతులు ఆవేశంలో, ఆగ్రహంలో ఉన్నారు. బూతులు కూడా మాట్లాడి తిడుతున్నారు. ఏం సమాధానం చెప్పాలో మాకు తెలియదు. మా బ్యాంకులకే పూర్తి స్థాయిలో డబ్బులు రాకపోతే ఇంకా మేము రైతు ఖాతాలకు ఏం తరలించాలనేటువంటిది బ్యాంకర్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమస్య. అంటే మూడో విడత ఏదైతే 2 లక్షల వరకు రుణమాఫీ మంజూరు చేశామని చెప్పారో 24 గంటలు దాటిపోయినప్పటికీ కూడా ఇప్పటికి దాని మీద ఒక స్పష్టత లేదు. ఇది థర్డ్ ఫేజ్కి సంబంధించిన అంశం. 3 ఫేజులలో ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి డేటా ఒకసారి నేను తీసుకున్నాను అఫీషియల్గా. ఈ డేటా ఇవ్వడానికి కూడా చాలా పెద్ద తతంగా నడుస్తుంది. దీన్ని కంప్లీట్గా అఫీషియల్ డేటాను బయటపెట్టకుండా ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఎవరికి కూడా డేటా షేర్ చేయొద్దని చెప్తుంది. అసలు ఎన్ని లోన్లు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా ఈ ప్రభుత్వం దాచిపెట్టేటువంటి కుట్ర చేస్తుంది. మొత్తంగా 2023 డిసెంబర్ నాటికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఫామ్ అయ్యే నాటికి ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3,73,157 మంది రైతులు వివిధ రకాలైనటువంటి బ్యాంకులలో దాదాపు 4,307 కోట్ల రూపాయల రుణాలు తీసుకుని ఉన్నారు. ఇది టోటల్ ఫిగర్. మొత్తం 2 లక్షల పైన కావచ్చు, 2 లక్షలు కావచ్చు, 3 లక్షలు కావచ్చు, మొత్తంగా రుణం తీసుకున్నటువంటి రైతుల సంఖ్య 3,73,157 మంది రైతులు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉంటే 4,307 కోట్ల రూపాయలు వారు అప్పులు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ 3 దశల్లో కూడా ఈ ప్రభుత్వం మాఫీ చేసినట్టుగా చెప్తున్నటువంటి ఫిగర్స్ కూడా మేము ముందు పెడతాను. ఖమ్మం జిల్లాను ఒకసారి చూద్దాం. ఖమ్మం జిల్లాలో ఫేజ్ 1లో 57,857 మంది రైతులకు గాను 258.25 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. దాంతోపాటు రెండో ఫేజ్లో 33,942 మంది రైతులకు 262.50 కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్టుగా చెప్తున్నారు. మూడో దశ, నిన్న ఏదైతే మూడో దశను ప్రకటించారో ఆ ప్రకటించినటువంటి దశలో ఎంపిక చేసినటువంటి లబ్ధిదారుల సంఖ్య 23,828 మంది రైతులకు 258.18 కోట్ల రూపాయలను మేము మంజూరు చేశాము. ఈ రుణమాఫీ అంతా కూడా జరిగిపోతుందని చెప్తున్నారు. అంటే ఖమ్మం జిల్లాకు సంబంధించినంత వరకు ఈ 3 ఫేజులలో ప్రభుత్వం ఎంపిక చేసినటువంటి లబ్ధిదారుల సంఖ్య 1,15,627 మందికి
ఎంపిక జరిగింది. దీంట్లో అమౌంట్ చూస్తే కనుక 771 కోట్ల రూపాయలు మాఫీ చేశామని ప్రభుత్వం చెబుతుంది. ఇంకా ఇది పూర్తి స్థాయిలో మాఫ్ కాలేదు. ఒకసారి కొత్తగూడెం జిల్లాను చూస్తే కనుక మొదటి ఫేజ్లో 28,801 మంది రైతులను రుణమాఫీకి ఎంపిక చేసి 136.64 కోట్ల రూపాయలను రుణమాఫీ కింద కేటాయించినట్టు చెప్పారు. ఆ తర్వాత ఫేజ్ 2లో రెండో ఫేజ్లో లక్షన్నర లోపు ఉన్నటువంటి రుణాలలో భాగంగా 17,309 మంది రైతులను ఎంపిక చేసి వారికి 147.33 కోట్ల రూపాయలను మాఫీ కింద కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇక నిన్న ఆర్భాటంగా అత్యంత అబద్ధాలు చెప్పి ప్రచారం చేసినటువంటి మూడో దశ రుణమాఫీ 2 లక్షల లోపు ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి 2 లక్షలు అంతకంటే తక్కువ ఉన్నటువంటి రుణమాఫీకి సంబంధించి 10,859 లోన్లు మేము ఐడెంటిఫై చేశామని చెప్పారు. ఇక్కడ ఒక టాక్టిక్ ప్రయోగం చేస్తుంది ప్రభుత్వం. 7,055 మంది మాత్రమే లబ్ధిదారులు, కానీ ఇక్కడ లోన్లను చూపించినప్పుడు మాత్రం 10,859 మంది లోన్లను చూపిస్తున్నారు. ఈ సంఖ్య కూడా చెప్తాను. కేవలం 116.66 కోట్ల రూపాయలను కొత్తగూడెం జిల్లాకు మాఫ్ కింద కేటాయించినట్టు చెప్తున్నారు. అంటే కొత్తగూడెం జిల్లాకు 400.63 కోట్లు, ఖమ్మం జిల్లాకు 771 కోట్ల రూపాయలు. అంటే మొత్తంగా కలిపితే 1170.63 కోట్ల రూపాయలు మాత్రం మంజూరు చేశారు. కానీ ఇక్కడ రావాల్సినటువంటి మాఫీ విలువ 4,300 కోట్లు రావాల్సి ఉంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అది ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రుణమాఫీలో జరుగుతున్నటువంటి ఒక అయోమయం, గందరగోళ పరిస్థితి. సో లెక్కలు ఒక రకంగా ఉన్నాయి, రుణమాఫీ జరిగినటువంటి రైతుల సంఖ్య ఒక రకంగా ఉంది. రుణమాఫీ జరక్క రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ తిరిగినా కూడా అసలు రుణమాఫీ అవుతుందా కాదా, కాకపోతే ఎందుకు కాదని చెప్పే వాళ్ళు కూడా ఆ రైతాంగానికి కరువైపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు.